కృత నిబంధనలో పౌలు భక్తుడు ఎన్నో పత్రికలు రాయడం జరిగింది. అందులో గలతీయులకు రాసిన పత్రిక ఒకటి. అందులో పౌలు ఏం చెప్తున్నాడంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అని పౌలు గారు స్పష్టంగా గలతీయులకు రాసిన పత్రికలో రాశారు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటున్నాడు. అంటే పౌలు భక్తుడు క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాడు. మనము కూడా క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉండాలి. ఎందుకంటే జీవం కలిగిన దేవుని బిడ్డలమైన మనము క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉండాలి. మనము జీవించుచున్న జీవితం మనది కాదు, క్రీస్తే మనలో జీవించే విధంగా చూసుకోవాలి. ఇకను జీవించబడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అని మనం చెప్పగలిగితే పరలోక రాజ్యంలో యేసయ్య ఎంతగానో సంతోషిస్తాడు. మనం ఈ లోకానుసారంగా కానీ మన చిత్తానుసారంగా కానీ మనం జీవించడానికి వీలు లేదు. ప్రభు బిడ్డలుగా జీవిస్తున్న మనము క్రీస్తే మనలో జీవించే విధంగా చూసుకోవాలి. పౌలు భక్తుడు ఒకప్పుడు సౌలుగా జీవిస్తున్న కాలంలో జీవం కలిగిన దేవుని బిడ్డలను ఎంతగానో శ్రమ పెట్టాడు, ఎంతగానో హింస పెట్టాడు, కొంతమందిని చంపాడు కూడా. అలా జీవిస్తున్నటువంటి సౌలును దేవుడు ఒకానొక రోజు దర్శించాడు. సౌలా సౌలా, నన్నెందుకు హింసించుచున్నావు అని సౌలుతో యేసయ్య మాట్లాడినప్పుడు సౌలు మనోనేత్రాలు తెరవబడ్డాయి. అప్పుడు సౌలు యేసయ్యను చూచి, తండ్రి నువ్వు ఎవరు అని ప్రశ్నిస్తాడు. అప్పుడు యేసయ్య అంటాడు, నువ్వు హింసించుచున్న నజరేయుడైనటువంటి యేసును అని ప్రభువు సెలవిస్తాడు. యేసయ్య సౌలును పౌలుగా మార్చేస్తాడు. అప్పటి నుండి పౌలు దేవుని రాజ్య సువార్త చేస్తాడు. పౌలు జీవితంలో ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి. వాటన్నిటిని అధిగమించి దేవుని రాజ్య సువార్త ఇశ్రాయేల్ ప్రజలందరికీ ప్రకటిస్తాడు. ఈ విధంగా పౌలు అనేక ప్రాంతాల్లో దేవుని రాజ్య సువార్త ప్రకటిస్తాడు. అనేక పత్రికలు రాసి 7 సంఘాలకు పంపిస్తాడు. అలా రాసినటువంటి పత్రికలలో గలతీయులకు రాసిన పత్రిక ఒకటి. అందులో పౌలు చెప్పినటువంటి మాటలే ఇవి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అని స్పష్టంగా పలకడం జరిగింది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు ఎలా జీవిస్తున్నావు? క్రీస్తుకు వేరై జీవిస్తున్నావా? లోకంతో కలిసిపోయి జీవిస్తున్నావా? అయితే ఈరోజు ఆయన వైపు తిరుగుము. నువ్వు కూడా క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉంటే క్రీస్తు నీ అందు జీవిస్తాడు. కాబట్టి మనం జీవించినంత కాలము క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉండాలి. క్రీస్తు మన ఎడల జీవించి ఉండాలి. అంతేకాని లోకంతో కలిసి జీవించకూడదు. క్రీస్తును మనం ఆధారం చేసుకొని జీవించాలి. క్రీస్తు యందే మనం జీవించాలి. ఆయనే మనకు ఆధారము, ఆయనే మనకు జీవనాధారం. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునుడి అని పౌలు సెలవిస్తున్నాడు. పౌలు ఎలాగో క్రీస్తును పోలి నడుచుకున్నాడో మనం కూడా పౌలును పోలి నడుచుకోవాలని పౌలు చెప్తున్నాడు. కాబట్టి మనం జీవిస్తున్నటువంటి ఈ జీవితంలో పౌలు ఏ విధంగా జీవించాడో, ఆయన ఈ భూమి మీద ఏ విధంగా క్రీస్తును పోలి జీవించాడో మనం కూడా పౌలును పోలి జీవించాలని పౌలు కోరుతున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మనం జీవిస్తున్న జీవితం మనది కాదు, అది దేవునిది. కాబట్టి క్రీస్తు మన యందు జీవించే విధంగా, క్రీస్తు యందు మనము జీవించే విధంగా, క్రీస్తులో మనం నిలిచి ఉండే విధంగా మనం చూసుకోవాలి. ఆయన ఆధారం చేసుకొని మనం జీవించాలి, కానీ మనము ఇష్టానుసారంగా జీవించడానికి వీలు లేదు. ఈ భూమి మీద మనం జీవించినంత కాలము జీవించేవాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అని చెప్పగలిగే విధంగా ఉండాలి. మనము ఎల్లప్పుడూ క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉండాలి. మనకు జీవితంలో ఎన్నో కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు వస్తాయి, సమస్యలు వస్తాయి. వాటన్నిటిని అధిగమించి ప్రభువైన యేసుక్రీస్తు మార్గంలో మనం ముందుకు సాగిపోవాలి, కానీ వెనక్కి చూడకూడదు. పాపం వైపు కానీ లోకం వైపు కానీ చూడకూడదు. నాగటి మీద చేయి వేసి వెనక తట్టు చూచువాడు నాకు పాత్రుడు కాడని ప్రభువైన యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు. కుక్క తన వాంతికి వెనక తిరిగినట్లు మనం వెనక్కి తిరగకూడదు. మనము ఆయన రక్తంలో కడగబడిన వారం గనక, మనము పరిశుద్ధులము, నీతిమంతులుగా తీర్చబడ్డాం గనక మనము ముందుకే సాగిపోవాలి, కానీ వెనక్కి చూడడానికి వీలు లేదు. ఇప్పటివరకు మీరు ఎలా జీవించారో తెలియదు, కానీ ఇక మీదట ఆయన ఆధారం చేసుకొని జీవించాలని మనస్ఫూర్తిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని వేడుకుంటున్నాను.